సాటి ఎవరు? పూర్వకాలం అందు ఒకప్పుడు ఫిరోజ్ ఈషా అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయన భార్య పేరు గుల్నార్. ఆమె సాటిలేని సౌందర్యవతి. బేగం గుల్నార్ సౌందర్యం అటువంటి ఇటువంటిదని నోటి మాటలతో వర్ణించడానికే వీలు కాదు. గుల్నార్ యొక్క శరీర సౌందర్యమే కాదు, ఆమె విహరించే అంతఃపురం కూడా అతి వైభవంగా అపురూపంగా ఉండేది. తెల్లటి చలువరాలతో నిర్మించి రత్నమణులు పొదిగిన ఆ దివ్య భవనంలో ఉండే విలాస వస్తువులు, హంసతూలికా తల్పాలు, వాటి శోభ చెప్పతరం కాదు. ఇంతటి సంపద వైభవము ఉన్న గుల్నార్కు జీవితంలో తృప్తి లేకపోయింది, ఆనందము లేకపోయింది. ఒక రోజున ఆమె చక్కగా అలంకరించుకున్నది. నిలువటద్దంలో తన సాటిలేని సౌందర్యాన్ని తనే స్వయంగా చూచుకున్నది. కాని ఏదో మనసుకు లోటుగా తోచి అసంతృప్తితో నిరాశతో అలానే శయ్యపైన వాలిపోయింది. అంటే మంచం మీద వాలిపోయింది. కొంచెం సేపటికల్లా పాదుషా లోపలికి చక్క వచ్చాడు. బేగంను విచారణ కారణం అడిగాడు. గుల్నార్, ఎందుకీ బెంగ? ఏదైనా సరే కోరుకో, తీర్చటం నా వంతు అన్నాడు. భర్త ఇలా అభయం ఇయ్యటంతో ఆమె మెల్లగా, అయితే నన్ను పోలిన సుందరిని మీరెన్నడైనా చూచి ఉన్నారా అని అడిగింది. ఈ ప్రశ్నకు పాదుషా ఆశ్చర్యపోతూ, నీకు నీవే సాటి సుందరి అన్నాడు. అందుకు బేగం, అలా కాదు, నాతో సరిపోల్చదగిన సుందరి మరెవరైనా ఈ భూలోకంలో ఉన్నదేమో స్వయంగా తెలుసుకోవాలి. ఇదే నా కోరిక అని చెప్పింది. పాదుషా నవ్వుకున్నాడు. ఏర్పాట్లు చేశాడు. ఆ ప్రకారం కొద్ది రోజుల కల్లా ఎంతో మంది యువతులు ఎక్కడెక్కడి నుంచో అంతఃపురానికి వచ్చి విడిశారు. వారందరూ స్వర్గలోకంలోని యక్ష కిన్నెర గంధర్వులను దేవతలను మించిన గొప్ప సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉన్నారు. అందర్నూ వరసపెట్టి పరీక్షగా చూచింది బేగం. అందర్నూ వెళ్ళిపోమంది. మళ్ళీ శయమందిరంలోకి వెళ్ళి నిలువటద్దంలో తన రూపం చూచుకున్నది. చిరునవ్వుతో నవ్వుతూ, 1,00,000 మంది దేవతలు రాని నా అందానికి ఎవ్వరూ సాటికారు అంటూ తనతో తాను అనుకొని ఒక విధమైన తృప్తి పొందింది. అయితే ఆ తృప్తి అయినా ఎంతో కాలం నిలవలేదు. మళ్ళీ కొన్నాళ్ళకే మునపట్లాగా విచారం ముంచుకు వచ్చింది. మళ్ళీ భర్తను అంతఃపురంలోకి పిలిపించుకొని, చూడండి, నా హృదయం ఇంకా ఏమో కాని అసంతృప్తితో తప్పించిపోతూనే ఉంది అని చెప్పింది. ఆమె విచారం తొలగించలేకపోయాడు పాదుషా. అంతలో వసంతకాలం వచ్చింది. మొగ్గలు విడిచినాయి. వాటి చుట్టూ గుండు తుమ్మెదలు జుమ్ జుమ్ అని ధ్వని చేయసాగినాయి. ఉద్యానవనంలో కోకిలలు, బుల్బుల్ పిట్టలు మంగళగానం చేస్తున్నాయి. బేగం గుల్నార్కు ఇటువంటి శుభ సమయమందు స్త్రీ శిశువు కలిగింది. శిశువును బేగం ఎదుట పెట్టారు చెలికత్తెలు. ఇప్పుడు మళ్ళీ బేగం భర్తను పిలిపించింది. ఇప్పుడు తీరింది నా కోరిక. నాకు సాటి అయిన సుందరి ఈనాటికి కనిపించింది. నా హృదయం తేలికపడింది. నా అందానికి సాటి అయినది ఈ లోకంలో ఈ పాప ఒక్కర్తే అంటూ శిశువుని చేరదీసుకొని తనివి తీరా ముద్దులు పెట్టుకుంది. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.